ఏపీ కేబినెట్లో చోటు సంపాదించి ఇవాళ మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన కాల్వ శ్రీనివాసులకు అసమ్మతి సెగ తాకింది. కార్యక్రమానికి కేవలం పరిటాల సునీత, పల్లె మాత్రమే హాజరు కాగా పయ్యావుల కేశవ్, బీకే పార్థసారథి, యామిని బాల, ప్రభాకర్ చౌదరి, సూరి తదితర సీనియర్ నేతల గైర్హాజరు టీడీపీలో కలకలం రేపుతోంది. పూర్తి సమాచారాన్ని మా కరెస్పాండెంట్ సతీష్ అందిస్తారు. సతీష్, ఖచ్చితంగా అసమ్మతి సెగలు డే 1 నుంచి మొదలైపోయాయి. మొన్నటి నుంచి చూస్తున్నాం. ఇవాల్టి ఈ పరిణామాలను ఎలా అర్థం చేసుకోవాలి? స్వప్న, ముఖ్యమంత్రి చంద్రబాబు ఎంత బెదిరించినా సరే అసమ్మతి నేతలు మాత్రం ఆ దారిలోకి వచ్చే పరిస్థితి కనిపించడం లేదు. తెలుగుదేశం పార్టీకి 14 స్థానాల్లో 12 స్థానాలు ఇచ్చినటువంటి ఏకపక్షంగా తీర్పునిచ్చినటువంటి అనంతపురం జిల్లాలు ఇప్పుడు తెలుగుదేశం పార్టీ నిట్ట నిలువున 2 వర్గాలుగా మారిందని చెప్పొచ్చు. పరిటాల సునీత మంత్రిగా ఉన్నారు. ఇప్పటికే పరిటాల వర్గం, పరిటాల వ్యతిరేక వర్గంగా పార్టీ చీలినప్పటికి కూడా నిన్న మంత్రివర్గంలో కనీసం బీకే పార్థసారథి లేదా పయ్యావుల కేశవులకి అవకాశం వస్తుందని ఆశించారు 2వ వర్గానికి సంబంధించి. కానీ అత్యంత సీనియర్ బీకే పార్థసారథి బలమైన బీసీ కమ్యూనిటీకి చెందిన వ్యక్తి, అలాగే సుదీర్ఘ కాలం పాటు తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిగా పనిచేస్తున్న బీకే పార్థసారథికి అన్యాయం చేశారని ఒక ఆవేదన. మరోవైపు పయ్యావుల కేశవ్ టీడీపీ తరఫున బలంగా వాయిస్ వినిపిస్తారు, ఆయనకు కూడా అన్యాయం చేశారని ఒక ఆవేదనతో ఆ వర్గం అంతా కూడా ఇవాళ కాలువ శ్రీనివాసులు పరిటాల సునీత వర్గీయులు. సో పరిటాల సునీత వర్గీయునికే 2వ మంత్రి పదవి కూడా ఇవ్వడాన్ని జీర్ణించుకోలేని పరిస్థితి ఓ వర్గంలో ఉంది. ఈ నేపథ్యంలో ఇవాళ మంత్రిగా కాలువ శ్రీనివాసులు అనంతపురం జిల్లాకు సంబంధించిన వ్యక్తి బాధ్యతలు స్వీకరించినప్పుడు కేవలం పరిటాల సునీత, అల్లి రఘునాథ్ రెడ్డిలు మాత్రమే హాజరయ్యారు. ఇతర ఎమ్మెల్యేలు ఎవరైతే పరిటాలకు వ్యతిరేకంగా ఉన్నటువంటి ప్రభాకర్ చౌదరి గాని, అదేవిధంగా జేసీ వర్గీయులు గాని, అలాగే పయ్యావుల కేశవ్ గాని, యామిని బాల గాని, పార్థసారథి వీళ్ళెవరూ కూడా ఇవాళ హాజరు కాలేదు. అంటే ఖచ్చితంగా అనంతపురం జిల్లాలో తెలుగుదేశంలో అసమ్మతి ఏ స్థాయిలో ఉందన్న అంశాన్ని మరొకసారి ఇప్పుడు రుజువైందని చెప్పచ్చు. మరి పార్టీ అధిష్టానం ఎలా పరిగణిస్తోంది సతీష్ ఈ పరిణామాలని? పార్టీ అధిష్టానానికి సంబంధించి వాళ్ళ ఈక్వేషన్స్ వాళ్ళు చెప్తున్నారు. కానీ జిల్లాలో మేము మొదటి నుండి కష్టపడుతున్న వాళ్ళకి అవకాశం ఇవ్వకపోవడం, సుదీర్ఘ కాలం పాటు పనిచేసిన వాళ్ళకి, చాలా యాక్టివ్ గా పనిచేసిన వాళ్ళకి, కాంగ్రెస్ ప్రభుత్వం ఉండేటప్పుడు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్న వాళ్ళు ఎవరికి కూడా అవకాశాలు ఇవ్వకపోవడాన్ని ఏ విధంగా జస్టిఫై చేస్తారు? మేము సీనియర్లుగా ఎంతో కష్టపడి పనిచేస్తున్న మమ్మల్ని కాదని పక్క పార్టీ నుండి వచ్చిన వాళ్ళకి మంత్రులుగా ఇచ్చినప్పుడు పార్టీ అధిష్టానం మమ్మల్ని మందలించే అర్హత ఏమాత్రం ఉంది అన్న ఎదురు ప్రశ్న చేస్తున్నారు. అందుకనే ఎవరు కూడా వెనక్కి తగ్గే పరిస్థితి కనిపించినట్టు లేదు. రైట్ సతీష్.